కేఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. ఇప్పుడు మీ అందరికీ నేను డాక్టర్ మ్యాంగోస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. డాక్టర్ మ్యాంగోస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎన్నో రకాల మ్యాంగోస్ విని ఉంటారు కదా. డాక్టర్ మ్యాంగోస్ అంటే డాక్టర్ మధు గారు మ్యాంగోస్ సేల్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ తోటలో పండించి చాలా మంచిగా పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా పండించి సేల్ చేస్తున్నారు. సో మనం మధు గారితో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే మేడం. నమస్తే. డాక్టర్ నుంచి మీరు ఈ మ్యాంగో సేల్ బిజినెస్ పెట్టడానికి రీజన్? యాక్చువల్లీ బిజినెస్ కాదు మేడం ఇది. ఓకే. యాజ్ ఏ డాక్టర్గా నియర్లీ 30 years ప్రాక్టీస్ చేశాను నేను, మా మిస్సెస్. మా పిల్లలిద్దరు కూడా డాక్టర్స్. చాలా ప్రాబ్లమ్స్ మన నెగ్లిజెన్స్ వలన వస్తాయి, హెల్త్ ఇష్యూస్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, స్ట్రెస్ కానీ, లేదా ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి. ఈచ్ ఆక్యుపేషన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానివల్ల అరేజ్ అవుతుంది. 30 years బ్యాక్ వెన్ వీఆర్ స్టూడెంట్స్ ఓన్లీ 2% క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉండేది. అంటే ఒక 100 పేషెంట్స్ వస్తే మా దగ్గరికి 2% క్యాన్సర్ పేషెంట్స్ కనపడేవాళ్ళు. ఓకే. డే బై డే ఏమవుతుంది, ఇది ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 21%కి రీచ్ అయ్యింది. ప్రతి ఫ్యామిలీలోనూ క్యాన్సర్ సఫరర్స్ ఉంటున్నారు. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం క్యూర్ కనుక్కున్నాం, క్యాన్సర్ అనేది కానీ లేదు. ఎందుకంటే క్యాన్సర్ అంటే ఏంటంటే ఆ సెల్లో ఉన్న ఫండమెంటల్లీ అన్నీ కూడా పాడైపోతాయి. ఎవ్రీ సెల్కి దాని మెమరీ ఉంటుంది. ఎన్ని కోట్ల కణాలు బాడీలో రోజు పుట్టాలో అన్ని కోట్ల కణాలే పుడతాయి. ప్రిసైజ్ అనమాట. నానోగ్రామ్ లెవెల్లో ఉంటాయి కెమికల్స్. ఒక ఈచ్ సెల్కి ఒక నెంబర్ ఆఫ్ రెప్లికేషన్స్ ఉంటాయి. ఈ సెల్ ఇన్ని కోట్ల కణాలు పుట్టాలంటే అన్ని కోట్ల కణాలే పుడతాయి. అంతకు మించి పుడితే ఏమవుతుందంటే అది మిగిలిన దాని స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు పక్కింటోడు మన ఇంట్లోకి వచ్చేసి అనుకోని కట్టుకుంటా, వీళ్ళ ప్రివిలేజ్ పోతుంది, వీళ్ళ ఇది పోతుంది. అలాగే బాడీలో ఏ ఆర్గాన్, ఏ సెల్ ఎంతవరకు మల్టిప్లై అవ్వాలో అంతవరకు మల్టిప్లై అవుతుంది. ఎప్పుడైతే అవి సన్లైట్లో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ కానీ, కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ, హార్మ్ఫుల్ కెమికల్స్, పాయిజన్స్ ఇలాంటికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాటి యొక్క స్ట్రక్చరల్ డిస్టార్షన్ జరుగుతుంది. ఒక కెమికల్ని మనం వేసామనుకోండి, దాని మీద ఏమైపోతుంది, అది విషం అయితే, విషం అని ఎందుకంటాము, వెన్ ఇట్ ఈస్ డూయింగ్ హార్మ్ఫుల్ దాని యొక్క కెమికల్ డిస్టార్షన్ జరుగుతుంది. అప్పుడు దాని ఫంక్షన్ అది చేయలేదు. ఎప్పుడైతే దాని ఫంక్షన్ చేయలేదో, ఎప్పుడైతే దాని యొక్క సెల్ మెమరీ అంత లాస్ అవుతుందో, ఇట్ విల్ ఎనార్మస్లీ ఇంక్రీజ్ లైక్ డెవిల్. ఇట్ విల్ ఇంక్రీజ్ అనమాట. దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఈ స్మోకింగ్ వలన వచ్చే క్యాన్సర్స్కి పేషెంట్స్కి తెలుసు, నేను స్మోక్ చేశాను కాబట్టి లంగ్ క్యాన్సర్ వచ్చింది, నేను ఆల్కహాల్ తీసుకున్నాను కాబట్టి లివర్ క్యాన్సర్ వచ్చింది. అట్లా ప్రతి బ్యాడ్ హ్యాబిట్కి దానికి సంబంధించిన ఆర్గాన్స్ దెబ్బతిని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది క్యాన్సరస్గా మారుతుంది. బట్ ఏ నేరమో చేయని వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు, వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు క్యాన్సర్ అని తెలిస్తే వాళ్ళు అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒక డాక్టర్ని ఏంటంటే, మేము ఏం బ్యాడ్ హ్యాబిట్ లేదు, మాకు మేము ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, చాలా జాగ్రత్తగా డైట్ తీసుకునేవాళ్ళం, కానీ భగవంతుడు మాకు ఈ శాపం ఎందుకు ఇచ్చాడని అడుగుతారు. అప్పుడు మేము చెప్పాల్సిన ఆన్సర్ ఏముంటుంది, ఇంకా మీరు విషయం తింటున్నారు. ఇదివరకు కెమికల్ ఇంటెలిజెన్స్ మనిషికి లేనప్పుడు ఓన్లీ స్నేక్స్కే ఉండే ఇంటెలిజెన్స్. కెమికల్ పాయిజనింగ్ చేసి ప్రేస్ని చంపుతుంది. అట్లాగే సీలో డిఫరెంట్ ఫిషెస్, ఫ్రాగ్స్ ఎప్పుడైతే యానిమల్ని, ఇంకో ప్రిడేటర్ని ఫిజికల్గా తట్టుకునే శక్తి లేనప్పుడు కెమికల్తో హార్మ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ సీ క్రియేచర్స్లో మనం అవి చూస్తాం. సర్టన్ ఫ్రాగ్స్ ఆల్సో దే హ్యాడ్ ఏ వెరీ డేంజరస్ కెమికల్స్ ఆన్ దేర్ స్కిన్. అండ్ సర్కాస్టికల్లీ సమ్ ఫ్రాగ్స్ ఆర్ రెడ్ కలర్. అవి వార్నింగ్ ఇస్తాయి, నన్ను టచ్ చేసావా అయిపోతామని. అంటే ఇట్ ఇస్ సో డెడ్లీ పాయిజన్స్. లైక్ మష్రూమ్స్ ఆల్సో. పొట్టకొక్కుల్లో కూడా ఓన్లీ 1% ఆర్ ఎడిబుల్, 99% ఆర్ డెడ్లీ డేంజరస్. సో ఎన్ని వేల రకాల పుట్టగొడుగులు ఉన్నా, మష్రూమ్స్ ఉన్నా, మనం
ఒకటో రెండో తింటాం. చైనీస్, జపనీస్ ఒక 10-11 రకాలు తింటారు. ఇలా ఏమైందంటే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే విషాహారం తింటున్నారు. ఒక ప్రకృతిలో అన్ని జీవులు బతుకుతాయి, మనమే కాకుండా కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి. అవి పాపం ఆకుల మీద ఎగ్స్ పెట్టుకుంటాయి, ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్సే లార్వా అవుతాయి. మనం చీచీ పురుగు అంటాం. భగవంతుడు మన ఒక్కళ్ళ కోసమే కాదు ఇవన్నీ ఇచ్చింది, ప్రతి జీవి బతకాలి. ఎప్పుడైతే మనిషికి తెలివితేటలు పెరిగిపోయినాయో, ఇది భూమి అంతా నాది, ఇది నా ప్రాపర్టీ, ఇది నా పొలం, ఇది నా తోట, ఇది నా చెరువు, ఇవన్నీ మనయే, ఇంక ఏ జీవి బతకటానికి వీల్లేదు. ఇదివరకు ఏంటంటే చేతితో తీయటము ఏదో దాంతో. కెమికల్ నాలెడ్జ్ పెరిగాక ఆఫ్టర్ 15th century కెమికల్ యొక్క ఎఫెక్ట్ యానిమల్స్ మీద మనం కనుక్కున్నాక హార్మ్ఫుల్ కెమికల్స్ని వాటిని చంపడానికి వాడుతున్నాం. ఇన్సెక్టిసైడ్స్, పాయిజన్స్, వాటిని స్ప్రే చేస్తాం. అవి చిన్నవి కాబట్టి అప్పుడు చచ్చిపోతాం. మనం కొంచెం మెగా సైజ్ కాబట్టి ఒక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మనం చచ్చిపోతాం. మరి మీరే పండిస్తున్నారు కదా ఇవన్నీ మ్యాంగోస్ అంతా, సో మరి మీకు ఈ చెట్లకి ఏం ప్రాబ్లం రాకుండా మీ తోటకి పురుగు పట్టడం అనేది కామన్, సో అది పట్టకుండా మీరేం చేస్తారు మరి? కెమికల్స్ యాక్చువల్గా ఏమైందంటే నవేడేస్ ఫార్మింగ్ మెథడ్స్ మారిపోయినాయి. అంటే ప్రతిదీ కూడా టేబుల్ స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది. ఇన్ ఓల్డెన్ డేస్ ఏంటంటేనండి యానిమల్స్ యూజ్ టు రోమ్ ఆన్ ద ఎంటైర్ ఎర్త్. ప్రతి జీవి కూడా హెర్బివరస్, మొక్కల్ని ఈ గడ్డిని తినే యానిమల్స్ వాటిని తినుకుంటా వెళ్ళాయి. సో దే యూజ్ టు ఎక్స్క్రీట్ ఎవ్రీవేర్. దట్ ఎక్స్క్రీటా, దాన్ని మనం పేడ అది అంటాం. ఆ పేడ అనేది ఈ మొక్కలకి బలం. ఇట్ హ్యాస్ ఏ వెరీ మెనీ న్యూట్రియంట్స్. ఇట్ హ్యాడ్ ఫైబర్స్ విచ్ విల్ హోల్డ్ ద వాటర్. గడ్డి తింటుంది కదా, గడ్డిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి అక్కడ పేడ వేస్తే దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ ఫైబర్ వాటర్ పీల్చుకుని ప్రతి ఒక్క సీడ్ జెర్మినేట్ అవ్వడానికి కావాల్సిన మీడియా, ఇట్ ఈస్ లూజ్, ఇట్ విల్ హోల్డ్ ద వాటర్, ఇట్ ఈస్ న్యూట్రియస్. సో ప్రతి మొక్క యొక్క విత్తనం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక చోట ఎక్కడో ఒక గేదెల్ని పెడుతున్నాం, మనమేమో ల్యాబొరేటరీస్ని, వాష్రూమ్స్ని వాడుతున్నాం. సో ఏ మొక్కకి కూడా నరిష్మెంట్ ఉంటుందా. యానిమల్స్ చచ్చిపోతే మెన్యూర్ అయిపోతాయి. ఇంతవరకు మనం చచ్చిపోయామనుకోండి, కొన్ని సంవత్సరాలు 100-1000 ఏళ్ల క్రితం వి యూజ్ టు డై దేర్. మనం బ్యాక్టీరియా వీటిని మిగిలిన కార్నివరస్ యానిమల్స్ తిన్నాక మిగిలింది ఏమవుతుంది, బ్యాక్టీరియా డీగ్రేడ్ చేసేసి సాయిల్లో కలిసిపోతుంది. ఆ సాయిల్లో అదంతా మొక్క తింటుంది. ఇప్పుడు ఏంది, దానికి ఏమీ వేయం, యూరియా, పొటాష్ ఏదో మనం కనుక్కున్న 4 దాని మొహాన్ని పడేస్తాం. దానికేం సరిపోద్ది, ఒక చెట్టు వచ్చి 5000 కాయలు ఇస్తుంది. ఈ 5000 కాయలు 2500 కిలోల వెయిట్ ఉంటుంది. 2500 కిలోల వెయిట్ ఉన్న ఒక మొక్కకి మనం ఊరినే ఒక 2 గుప్పిట్లు యూరియా ఎట్లా వేస్తాం, దానికి ఏం సరిపోద్ది, చాలదు. ప్లస్ నేలంతా గట్టిగా అయిపోద్ది, ఎందుకంటే ఈ ఫైబర్ లేదు. వర్షం పడినా కూడా ఈ వర్షం నిలబడదు, దాంట్లో ఫ్లో అయిపోద్ది. మొక్కకి అన్ని స్కేర్సిటీయే, నరిష్మెంట్ ఉండదు, వాటర్ నిలబడేది ఉండదు. మీరు ఇప్పుడు పల్లెటూరులో వెళ్తే పల్లెటూరు పొలాలు ఎలా ఉంటాయి, ఇట్లా గట్టిగా నేల. ఇన్ ఓల్డెన్ డేస్ అలా ఉండదు, ఎందుకంటే చనిపోయిన యానిమల్స్ వాటి యొక్క ఎక్స్క్రీటా మొత్తం అంతా కలిపి ఇట్ విల్ బి రిచ్ మీడియా, దిస్ మచ్ ఆఫ్ డెన్స్ మీడియా. ఇట్ ఈస్ అరౌండ్ 3 to 4 feet మీడియా. దాంట్లో ఈజీగా రూట్స్ పెనట్రేట్ అవుతాయి, ఎందుకంటే వెన్ సాయిల్ ఈజ్ లూజ్ రూట్స్ విల్ ఈజీలీ పెనట్రేట్. నోబడేస్ ఒక ఒరిజినల్ మెన్యూర్ లేదు. సో నేను చేసింది ఏంటంటే ఒక 300 trucks ఆఫ్ పేడ నా పొలంలో నేను వెళ్ళి జల్లించా మొత్తం. ఫార్మర్స్ అందరూ సజెస్ట్ చేశారు, వీడికి బాగా డబ్బులు ఉన్నాయి, వీడికి ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు, చూడు ఎంత ఖర్చు పెడుతున్నాడు, వీడు అయిపోతాడు. I don't bother about money, but what we have to know is to facilitate the system. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సింది దానికి ఇద్దాం. ఎప్పుడు చూసినా ఇది నా ప్రాపర్టీ, ఈ చెట్టు ఇవ్వాలి, నేను తినాలి, మరి దానికి పెట్టేది ఎవరు?
నో బడీ థింక్ అబౌట్ దట్. అమ్మని మర్చిపోయినట్టే తల్లి నేలని మర్చిపోతాం. అట్లాగే చెట్టు కాయలు కోసాక దాని ముఖం మళ్ళీ 9 నెలలు చూడం. అది ఉందా, చచ్చిందా, దానికి నీళ్ళు ఉన్నాయా లేదా, దాని బలం ఉందా, దాని ఆకు హెల్తీగా ఉందా లేదా, ఏముండదు. మళ్ళీ వీడికి ఆ పోత వచ్చినప్పుడు మళ్ళీ నా క్రాప్ వచ్చింది, నా డబ్బు వచ్చింది. ఇంత కమర్షియల్ వ్యూస్లో మనం తప్ప ఏ ప్లాంట్ ఏ యానిమల్ సర్వైవ్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టం మొక్కలండి. మనుషుల కంటే నాకు మొక్కలు చాలా ఇష్టం. బికాజ్ ఏంటంటే అవి లేకపోతే ఎర్త్ మీద యానిమల్స్ ఏమి ఉండవు. సో రియల్లీ ఐఎమ్ మ్యాడ్ అబౌట్ ప్లాంట్స్. సో ఐ యూజ్ ఇట్ టు గివ్. Occasionally I am joking, I will joke with my friends. అరే ఈరోజు దీనికి చికెన్ బిర్యానీ పెట్టా, దీనికి మటన్ కబాబ్ పెట్టా అంటే నవ్వుతారు. నిజంగా పెడతా. కొంత మనం తింటాం, కొంత గొయ్యి తీసి దాంట్లో పెడతాం. ఇట్ విల్ ఎంజాయ్ దట్. సో ఆఫ్ కోర్స్ ఎన్ని రకాల మ్యాంగోస్ పండిస్తున్నారు మీరు? మేము కృష్ణా జిల్లా అండి, విజయవాడ. మా ఆర్కాడ్స్ అన్ని అదే మన నూజివీడ్లో ఉన్నాయి. అక్కడ మాకు ఎక్కువ ఫేమస్ ఏంటంటే చిన్న రసం, పెద్ద రసం, బంగినపల్లి, చెరుకు రసం, హిమబసంతి అండ్ మామూలు మన కొబ్బరి మామిడి, ముంత మామిడి అంటాం. కలెక్టర్ అంటే చిత్తూరు కాయ, అది జ్యూస్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది. ఇండివిజువల్గా ఎవరో పెద్ద లైక్ చేయరు. కొన్ని ఫంక్షన్స్ ఈ బీచ్ల్లోనూ వీటిని కట్ చేసి ఉప్పు కారం వేసి పెడతారు. మెజారిటీ ఏంటంటే మనం ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది జ్యూస్. ఇవి ఎక్కువగా ఒక స్టేట్కి ఒక ప్రిఫరెన్స్ ఆఫ్ మ్యాంగోస్. దేర్ ఆర్ 3000 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. ఇప్పుడు మరి ఇవి అక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయా? ఇంపోర్ట్ కాదు, ఐఎమ్ బ్రింగింగ్ విత్ మీ. మీరు తీసుకొస్తున్నారా? కంటైనర్లో నేను, వెనకాల కార్లో నేను. కంటైనర్లు అవి, వెనకాల కార్లో నేను. మరి తీసుకొచ్చాక ఇక్కడ అవి ఆల్రెడీ పండినవి తీసుకొస్తున్నారా అక్కడ నుంచి? అంటే ఎస్పెషల్లీ చిన్న రసాలు సో డెలికేట్ అనమాట. స్కిన్ విల్ బికమ్ పేపర్ థిన్ వెన్ ఇట్ ఈస్ రైపెండ్. సో వీ మస్ట్ అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. అందుకని మేము సెమీ రైపెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లక్ చేస్తాం. ఇంకొక 1 వీక్లో రైపెన్ అవుతాయి అనగా అప్పుడే ఆ ప్రెషర్ని విత్ హోల్డ్ అవ్వగలవు. అది మిగిలినవి అనుకోండి, బంగనపల్లి అవి అనుకోండి, అది సాలిడ్ కాబట్టి ప్రెషర్ విత్ హోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా సేల్ చేస్తున్నారు మీరు? అంటే దేని త్రూ సేల్ చేస్తున్నారు? అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుంటారా లేకపోతే డెలివరీ? నేను ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ డాక్టర్స్కి, ఎన్ఆర్ఐలో ఉన్న డాక్టర్స్, మా వాళ్ళ రిలేటివ్స్కి, పొలిటీషియన్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నేను డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఫ్రీగా. రెస్ట్ వాళ్ళు అక్కడ అమ్మేసుకునేవాళ్ళు ఫామ్స్లో. మా వాళ్ళు ఇంత ఇచ్చేసేవాడిని, వాళ్ళు అమ్ముకునేవాడు. రాను రాను ఏమవుతుందంటే నేను ఇచ్చే టేస్టీ మ్యాంగోస్ వాళ్ళకి బయట దొరకట్లా. సో దే ఆర్ బ్రింగింగ్ ప్రెషర్ ఆన్ మీ. అరే నువ్వు ఎందుకు అమ్మకూడదు, ఎందుకు సేల్ చేయకూడదు, రోజుకి ఇదే గొడవ ఈ మామిడి సీజన్లో. అరే మేము పుష్ చేస్తాం, మేము మనీ బ్యాక్ చేస్తాం, నువ్వు దీంట్లోకి దిగిపో. యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫుడీ, ఐఎమ్ ఏ బెస్ట్ చెఫ్ ఇన్ ద వరల్డ్. I will cook best dishes. So they will taste my food. And దీంట్లో కూడా మన క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేసుకునేవాళ్ళు. ఇంకా మా పిల్లలిద్దరు డాక్టర్స్ అయిపోయారు. యూ కెన్ ఫ్లై అన్నాను, మా వైఫ్ పర్మిషన్ ఇచ్చింది, దూకేసాం. అందరి సపోర్ట్తో ఇంకా మీరు మీకు నచ్చిన పని చేస్తున్నారు. నచ్చిన పని అంటే ఈ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయినాయండి. వాళ్ళకి మనం కన్సోల్ చేయలేం. ఒక ఫ్యామిలీ క్యాన్సర్తో సఫర్ అయిందంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీ నరకం. అందుకని ఏంటంటే మనము కాన్షియస్గా ఉందాం. అగ్రికల్చర్ సెక్టార్ని పాపం ఏమీ చదువుకొని వాళ్ళని అప్పచెప్పి వాళ్ళకి సరిపడా మనీ ఇవ్వక వాళ్ళు పంపించింది మనం తింటాం. మనం వాళ్ళని ఎందుకని ఎడ్యుకేట్ చేయకూడదు? మనం ఎంత సంపాదించుకున్నా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇంకేం జీవితం బాగుంటుంది? మనకు 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, క్యాన్సర్, ఇంకా డాక్టర్ 3 months నీకు ఉంది అంటాడు, ఏం చేస్తాడు? సో ఎర్నింగ్ మనీ మీద ఇండియన్స్ ఓకే ఇది అవ్వకుండా
మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనకి పలానా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా ఎరాడికేట్ చేయాలి, దానికోసం ఆ ప్రాబ్లం క్రియేట్ అయిన పాయింట్లోకి వెళ్దాం, ఒరిజిన్లోకి వెళ్దాం. మనం మేధావులు, అమెరికా కంటే పెద్ద మేధావులు అంటాం కదా, మన సమస్యల మీద మనకెందుకు అవగాహన ఉండలేదు? లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. మనీతో లైఫ్ని కొనలేము. కరెక్టే. అది తెలియక చాలా మంది మనీ వెనుక పరిగెడుతున్నారు, మనకి ఏం కావాలనేది మర్చిపోయి. అండ్ చాలా వరకు అలవాటు అయిపోయింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి చేస్తున్నారు, వేరే మీరు మంచి డాక్టర్ పొజిషన్లో ఉన్నారు. సో వేరే వాళ్ళు అయితే ఏమనుకుంటారంటే, ఎందుకు నాకు అదంతా కష్టం, ఎందుకు హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చుంటే అయిపోయింది కదా, డబ్బులు వస్తాయి కదా, అట్లా అనుకుంటారు. అట్లా అనుకోవడం వల్ల ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ వస్తున్నాయి. నాకెందుకు, నేనేం చేయగలను అనేది కాదు. వాట్ ఎవర్ అయ్యట రామాయణంలో ఈ రోజుకి ఉడతని చెప్పుకుంటాం, ఉడత సహాయం అంటారు. రాముడు వారధి కడుతుంటే ఉడత ఇసుకలో తోకని ఇలా పెట్టి అని కొన్ని ఇసుక రేణువులు వస్తే ఇలా వారధి మీద షేక్ చేసేదంట. మనం ఎంత చేసామని వాల్యూమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ వీ కెన్ డూ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ అవర్ సెల్వ్స్. ఒక మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్స్ని ఒక పాయిజన్ ఉన్న నేలలో పెట్టాలా, ఒక హెల్దీ మంచి నేలలో పెట్టాలి. కరోనా వచ్చింది, ఏం నేర్చుకున్నాం మనం? ఒక వైరల్ ల్యాబ్కి కానీ ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ రూపాయి డొనేట్ చేసిన వాళ్ళు లేరు. సో మచ్ ఎందుకు మనం ఎందుకు వీటిని వెంటబడుతున్నాం? మనం ధనము ఈ అయ్యి ద ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇట్స్ అప్లికేషన్ అంటాడు కన్ఫ్యూజ్ చేసి. నాలెడ్జ్ని అప్లై చేయండి, మన ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని వాడు ఎవడికో బెంచ్ కారు ఉంది నాకు ఉండాలి, వాడు ఎవడికో వెళ్ళా ఉంది నాకు కావాలి. ఓకే, ఉంటుంది, కరెక్టే. ఈ పాయిజన్స్ తింటాం దేనికి? మేధావులు అనుకుంటాం కదా మనం చదువుకుని, వాడు అన్ఎడ్యుకేటెడ్ అంటాం కదా, వాడికి అవకాశం లేక అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు. మనం ఎడ్యుకేటెడ్ అయ్యింది విషయం తింటున్నాం. మీకు ఒక పారాడాక్స్ తెలుసా మీకు? పల్లెటూరులో రైతు పెస్టిసైడ్లు కొట్టని ఆహారం తను కొంచెం పండించుకుంటాడు. అంటే వాడికి తెలుసు, వాడిని మనం అన్ఎడ్యుకేట్ అనుకుంటాం. వాడు ఆ పాయిజన్ అంటని ఆహారం తింటాడు, 90 ఏళ్ళు బతుకుతాడు. మనం ఏదో ఒక కారును, ఏ బిల్డింగ్ను, ఏ డైమండ్ రింగ్ను ఏదో వేసుకుని వీఆర్ ఇంటెలిజెన్స్, వీఆర్ ఎడ్యుకేటెడ్ అంట. మనం తినే ఫుడ్ డెడ్లీ పాయిజన్. అందుకని ఏంటంటే రిచ్ పర్సన్స్ ఎప్పటి నుంచో 10 years నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. సబర్బ్స్లో ఒక హాఫ్ ఏకర్ ఆర్ 1 acre తీసుకుని. మిగిలిన వాళ్ళు మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిన దీంట్లో 40-50 lakhs లేదు, ఒక ½ acre రాదు సబర్బ్స్లో. ఒక బయట 100 రూపాయలకి దొరికే కూరగాయలకి మనం అంత రిస్క్ ఎందుకని చాలామంది ఏం చేస్తారు, ఈ పెస్టిసైడ్ కొట్టిన ఆహారం తింటారు. టైం ఈజీగా గడిచిపోద్ది. 40 ఏళ్ళు వచ్చేసరికి డాక్టర్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, 10 years నుంచి నేను ఎక్కడో చూపించుకుంటున్నాను, ఒక షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను, తీరా చూస్తే డయాగ్నోస్టిక్స్ అన్నీ చేస్తే క్యాన్సర్. అరే బాబా అయిపోయింది లైఫ్. సో ఏంటంటే we must be cautious about what we are eating. ఎందుకు కన్ఫ్యూజ్ మెంటాలిటీ? అంటే 100 రూపాయలు పెట్టి కూరగాయలు కొంటే మనకి ఏమన్నా నష్టం వచ్చుద్దా? ఏమండి, 1 kg బంగారం కొనుక్కొని వేసుకుంటే అందం పెరిగిపోద్దా? నా స్కిన్ కలర్ మారుతుందా? ఏం లేదే. మానసిక సౌందర్యం ఉండాలి, ఎక్స్టర్నల్గా ఉంటే ఏముంది. అందుకనే నేను ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్తో ఒక ప్రాజెక్ట్ స్కీమ్ వర్కౌట్ చేశాను. ఓకే. The Indian agriculture institutes like ICRISAT and all those things, and American agriculture institutes ఒక స్ట్రీమ్లైన్ చేసి ఒక రూరల్ ఏరియాలో ఉన్న రైతుకి అక్కడ సైంటిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాకి వర్కౌట్ చేసి సమ్ ఫండ్ని మేము అలాట్ చేస్తాం. విత్ నెగోషియేషన్స్ విత్ ద గవర్నమెంట్ వీ విల్ క్లబ్ దోస్ థింగ్స్ అండ్ ఒక సేఫ్గా ఫుడ్ని ఎలా మనం పండించాలి, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా అనే దాని స్కీమ్ని మేము వర్కౌట్ చేస్తున్నామండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ దట్ ప్రాజెక్ట్.
ఓకే. సో వి ఇప్పుడు విల్ ఇవి ఇక్కడ సేల్ చేస్తున్నారు కదండి, ఇక్కడికి వచ్చి అందరు కొనుక్కోలేరు కదా, వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా తీసుకోవాలి బాగున్నాయని అనిపిస్తే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు మీకు? అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మీడియా పీపుల్, you people had interviewed me 2 times ఓకే. and it had become viral, and that within 3 days 12k views are ఓకే. 12,000 views, ఓకే. and since 3 days every day I am getting 500 phone calls ఓకే. from distant places ఓకే. and from abroad also, UK ఓకే. and US. ఓకే. అమ్మ నాన్న అక్కడ ఉండారండి, వాళ్ళు పాయిజన్స్ తింటున్నారు, మీ ఇది నాకు నచ్చింది, మీరు పంపించగలరా? చూస్తే 200 kilometers ఇక్కడి నుంచి, 50, 40, 30. So I had negotiated with my friends and we are talking about that 1000 acres తీసుకుని మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్ని వెజిటబుల్స్, లీవ్స్, గ్రీన్ లీవ్స్ మొత్తం అన్నీ కూడా చేద్దామని అనుకుంటున్నాం. Then at least some people will enter into the అగ్రికల్చర్ థింగ్ అనమాట. ఇప్పుడు అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే బయట ఫుడ్ తింటుంటే, ఇప్పుడు మేమైనా బయట ఫుడ్ ఏదైనా కొనుక్కోవాలంటే కొన్ని చిన్న ఉన్నప్పుడు తిన్నవి ఊర్లలో మంచిగా మందు లేకుండా ఉన్నవి తిని, ఇప్పుడు ఇక్కడ మందుతో ఉన్నవి తినాలంటే తినే ఇంట్రెస్ట్ రావట్లేదు. సో దానివల్ల కొంతవరకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి, కానీ టైం సేవ్ చేయలేము, దీనికి టైం కుదరదు, మనీ ఇన్వెస్ట్ చేయలేము అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ మీరు మాత్రం చాలా మన జీవితం కోసం మనం టైం అలాట్ చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం అండి. 100 ఏళ్ళు బతికే మనిషి 40 ఏళ్ళకే చనిపోతున్నాడు, ఇంకా 60 ఏళ్ళు ఉంది. 60 ఏళ్ళని పోగొట్టుకోవటం తెలివిగలతనమా? మనం తినే ఆహారం మీద మనం టైం పెడతాం తెలివి తక్కువతనమా? పీపుల్ ఆర్ సో నెగ్లిజెంట్. ఏమవుతుంది? లేజినెస్ యాక్చువల్లీ, అంతే. ఈజీ టు బై కదా, చాలా వరకు కొన్ని చీప్ కదండి. బ్లడీ 100 రూపీస్ పెడితే మీ 10 వెజిటబుల్స్ వస్తాయి, తినేస్తాడు. చీప్ అంటే ఇండియా వాళ్ళు ఎగబడతారు, బట్ దాని ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు. తెలిసినా పట్టించుకోరు, ఎందుకంటే అదొక రకమైన ఇగ్నోరెన్స్. మనీ మనీ అందరు తింటున్నారు, అందరిలో మనం కూడా తింటున్నాం, మనకే ఏమైనా మనకు ఆ బాధ కలిగినప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంటే. అది ఇట్స్ అప్ టు దెమ్. Whether they will think about their health or just they save the money, and at the last moment money can't help them. Nobody can. So it's a small initiative from my side. It's a small initiative, madam. I am not doing this for a business purpose, but my prices are high. బికాజ్ ఈ యొక్క ప్రొడ్యూస్ రావటానికి కాస్ట్లీ అఫైర్ అది. ఎందుకంటే ఎప్పుడు కనపడగానే కొట్టేస్తే పురుగు చచ్చిపోద్ది, కోతులు ఎంటర్ అయితే గంత కాల్సి చచ్చిపోతాయి. ఎవడన్నా పేదోడు ఆకలేసి 2 దొంగతనాలు చేస్తే ఆయన కొడతాం, ప్రతి వాళ్ళని కొడతాం, చంపుతాం, తక్కువగా వస్తుంది. నేను కోతులు తిన్నిస్తా, సగం కోతులు తింటాయి నా ఫామ్లో. పావు వంతు పనిచేసేవాళ్ళు పండినయో తీసుకుంటారా, నేనే వాళ్ళని స్కోల్డ్ చేయను. సో ఐ విల్ గెట్ లెస్సర్ ప్రొడ్యూస్ దెన్ ద అదర్ ఫార్మర్. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ కాస్ట్లీ. ప్లస్ ఐ డోంట్ బాదర్, కొంటే కొంటారు లేదా ఐ డోంట్ బాదర్. ఇక్కడ 200 మంది ఉంటారు, వీళ్ళందరికీ సాయంత్రం ఇచ్చేస్తారు. బికాజ్ పీపుల్ మస్ట్ నో ఎంత పెయిన్ ఉంటుంది ఒక జెన్యున్ ప్రోడక్ట్కి, ఒక క్వాలిటీ ప్రోడక్ట్కి ఎంత కష్టం ఉంటుంది. దే మస్ట్ నో. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేదు అనుకోండి, మనకేం తెలియదు. మనం వెళ్ళలేదు అనుకోండి, అక్కడేం తెలియదు ఒక రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత పేదరికం అనుభవిస్తున్నాడు. మామిడి చెట్లు కొట్టేస్తున్నాడు ఎందుకంటే లాభం రావట్లేదండి అంటున్నారు, అంతే కదా. ఎందుకంటే ఈ మే నెలలో సైక్లోనిక్ వెదర్ ఉంటుందండి. డ్యూ టు ద ఇంటెన్స్ హీట్ డిప్రెషన్స్ ఫామ్ అవుతాయి సీలో, దట్ విల్ కన్వర్ట్ ఇంటూ సైక్లోన్స్. ఒక గాలి గట్టిగా కొట్టిందంటే తోటలో సగం కాయలు కింద పడతాయి. ఆ పడిన 5 పైసలు కూడా పనికిరావు. అవి మొత్తం మళ్ళీ ఏరి పారేయడానికి మళ్ళీ కాస్ట్ ఉంటుంది. సో అందుకని రైతు ఏం చేస్తారంటే కార్బైడ్ వాడి పండించేస్తాడు. కార్బైడ్
అన్ని That ప్లగ్ is the చేసి దాని తర్వాత carcinogenic. కార్బోహైడ్రేట్. దట్ ఈస్ కార్సినోజెనిక్. ఓకే. లివర్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. మన వాళ్ళకి అసలు ఏది కార్బోహైడ్రేట్ వేసారో ఏది వేయలేదో ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతారు. నిజమే మీరు డాక్టరే, ఏంటి గ్యారెంటీ? ఏం గ్యారెంటీ ఏమో నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోవాలి యాజ్ ఏ కస్టమర్గా. గోల్డ్ ఏంటో, కాపర్ ఏంటో, రోల్డ్ గోల్డ్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నీది. నువ్వు కొనపోతే నష్టం నాకేమి కాదు. మనం కానీ తెలిసిపోతున్నాయండి చూస్తుంటేనే మంచిగా పండించిన అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కెమికల్ ఇవన్నీ అయితే బయట చూస్తూ ఉన్నాం. నేనైతే కొనాలంటే ఇవి కార్బైడ్ మన ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన. అవునా? అది నాకు తెలియదు కానీ ఏమో అవి చూసినప్పుడు అంత తినాలి అని ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు ఇక్కడికి సరౌండింగ్స్ కి వస్తుంటేనే మంచి స్మెల్ వస్తుండే. చాలా మంచి అయినప్పుడు స్మెల్ వస్తుంది. మన వాళ్ళు ముక్కు వాడటం అనేసి 1000 ఏళ్ళు అయింది. వీళ్ళు ముక్కును వాడరు, కళ్ళే. బాగుంది. మనం ఏం చేయలేము. బికాజ్ దే దెమ్సెల్వ్స్ హ్యాడ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎవరిని ఎడ్యుకేట్ చేయలేరండి. మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఇట్స్ ఎ స్మాల్ ఇనిషియేటివ్. బికాజ్ 50 దాటింది, ఇంకెన్నేళ్ళు బతుకుతాం మాకే తెలియదు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం, ముసలోళ్ళం అయిపోయాం. ఒక జస్ట్ స్మాల్ స్టెప్. అరే థింక్ చేయండి. డబ్బులు మూట కట్టుకుంటే ఏం రాదు. ఏం తింటున్నారు, ఏం గాలి పీల్చుతున్నారు. లాట్ ఆఫ్ పొల్యూషన్ ఈజ్ దేర్. అదేం చేయలేము. ఎందుకంటే మెకానికల్గా పెట్రోకెమికల్ పొల్యూషన్ వస్తుంది, అదేం చేయలేం. ఏదో ఇంటర్నేషనల్ లాస్ ఉంటాయి, ఎమిషన్ లాస్ ఉంటాయి. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో లాట్ ఆఫ్ గ్యాసెస్ ఓపెన్గానే వదిలేస్తారు. ఎందుకంటే అందరూ పొలిటికల్లీ కనెక్టెడ్ పీపులే కదా, వాళ్ళకి ఏం రూల్స్ వర్తించవు. డెడ్లీ కెమికల్స్, లెడ్ అన్నీ తాగే నీళ్ళలో వదిలేస్తారు. అవి తాగితే లెడ్ పాయిజన్, రకరకాలు. ఎందుకంటే ప్రజలు ఏమి రివోల్ట్ అవ్వరు, ఏమి వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేయలేదు, కలిసి పోరాడలేరు. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఇది ఒక గడ్డ ఉంది, ఇది నా గడ్డ వచ్చింది అనుకోండి, దీన్ని ఎట్లా ఇచ్చేస్తా. ఇవే ఒక మోకులాగా చుట్టండి, 100 కలిపి నేను బ్రేక్ చేయగలనా? చేయలేను. అట్లాగే పీపుల్ పవర్ ఏంటంటే మనందరం ఈ సమస్యని ఎదుర్కొంటున్నాం. అందరం వ్యతిరేకిద్దాం. ఎందుకు నువ్వు ఇది పాయిజన్ అని తెలియదా నీకు? పొలిటీషియన్ నువ్వు చదువుకోలేదా? ఎలా పర్మిషన్ ఇచ్చావు దీనికి? ఈ టీమ్స్ అన్నీ ఏమైనాయి? నువ్వు హెల్త్ మినిస్టర్, వాళ్ళు మెడికల్ టీము, వీళ్ళందరూ బాడీస్ ఉంటాయి. వీళ్ళు ఎలా స్టాంప్ వేస్తారు? వీళ్ళుగా తడిపి చాలు ఏదైనా. కమా మాకు 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, పాపులేషన్ కంట్రోల్ చేయలేకపోతుంది, ఎలాగైనా చేస్తారంటారు. అట్లా అండి. ఎందుకంటే ఎవరి బాధ్యత కాదు, మన లైఫ్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మన హెల్త్ని మనం కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు పెద్ద వాటి జోలికి వెళ్ళాము. ఏదో పెద్ద ఇండస్ట్రీస్ కడతారు, అటామిక్ ప్లాంట్స్ కడతారు, అటామిక్ కెమికల్స్ అన్నీ కూడా వదిలేస్తారు. వాటర్, రేడియేషన్ హజార్డ్స్, అవన్నీ పెద్ద కాన్ఫ్లిక్ట్స్తో మనం ఫైట్ చేయలేము. అట్లీస్ట్ మనం పండించుకుని 2 బెండకాయలు, 1 వంకాయ, 1 బీరకాయ కూడా చేత కానీ అయితే బతకటమే వేస్ట్. అందుకని మనం ఏం చేయలేం. అందుకని మేమేంటంటే ఏదో మా బాధ్యతలు అయిపోయింది. ప్రెజెంట్లీ మ్యాంగోస్ ఒకటే పండిస్తున్నారా మీరు? అంతేనండి. నెక్స్ట్ ఇంకా మ్యాంగో సీజన్ తర్వాత కూరగాయలకి కూడా బ్రో అది మేమే చేయాలని లేదు. ఇట్స్ ఎ స్మాల్ స్టెప్. పీపుల్ మస్ట్ నో ద రీజన్ వై ఐ హ్యాడ్ క్విట్ దట్ మెడికల్ ప్రొఫెషన్ అండ్ ఎంటర్డ్ ఇంటూ దిస్. ఒక డాక్టర్గా 1,00,000 మందిని సేవ్ చేయగలం. క్యాన్సర్ వస్తే ఏం సేవ్ చేస్తాం? అరే బాబా మా దగ్గర ఉన్న ట్రీట్మెంట్ అన్ని ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. స్ట్రక్చర్ డిస్టార్ట్ అయిపోయింది అనుకోండి. దీన్ని ఇష్టమైనట్టు ఈ యాసిడ్ వేసి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి, వేసి సైనైడ్ వేసి దీన్ని నాశనం చేశా. ఇంకా అది మళ్ళీ మారుద్దా? ఇంకా అది ఏడ్చుద్ది. ఎరా బాబు నన్ను మార్చు, నాకు 100 కోట్లు ఉన్నాయి నీకు ఇస్తాను అంటే ఏం చేస్తాం? ఏం చేయలేం. అందుకని ఏంటంటే మనం ఒక వైలెంట్గాను, ఏదో ఈగోయిస్టిక్గాను నేచర్లో అన్నిటినీ చంపేసేసి నేనే బతకాలి అనుకుంటే కొన్నాళ్ళకి మనుషులు ఒక్కలే ఉంటారు, ఇంకే యానిమల్ ఉండదు. ఈ 500 yearsలో
500 మిలియన్ ఇయర్స్లో చనిపోయిన స్పీసీస్ని మనం చంపేసాం హ్యూమన్స్. ఏంటంటే మనకు అడ్డు వస్తే అన్నింటిని చంపేస్తాం. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, అక్కడ ఉన్న ఉడతను చంపుతాం, ఎలుకని చంపుతాం, చెట్లు కొట్టేస్తాం. అది ఏది మనకి ఉండకూడదు. చివరికి ఎలా తయారేమంటే మనం చంపుకునేది. చస్తే చచ్చాడు అని స్ప్రే చేస్తాం పెస్టిసైడ్. కాకపోతే ఆ పురుగు ఆగదంటే మనం వాడడం ఇది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని సెల్ టవర్స్ రేడియేషన్, బర్డ్స్ చనిపోయినాయి. బర్డ్స్ చనిపోతే ఇన్సెక్ట్స్ తినేవి ఉండవు. ఇంకేముంది, ఇది విపరీతంగా పెరుగుతుంది. ఒక హౌస్ ఫ్లై వచ్చి ఒక ఏగ్ వచ్చేసి 1000 eggs పెడుతుంది, 1000 లార్వా ఉంటుంది. మనం మామిడికి కట్ చేయగానే 1000 లార్వా కనపడుతుంది. పురుగు అంటే మేధావేగా దాన్ని కంట్రోల్ చేసి కనిపెట్టు. ఇక దాన్ని చంపడానికి పాయిజన్స్ వేయడం, ఆ పాయిజన్స్ మనం తినడం. మనకి ఏదన్నా అయ్యాక దేవుడు రాముడు అంటాం. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 25 acres. మీ ఓన్గా 25 acres ఉంది. 25 acres మొత్తం అన్ని మ్యాంగో తోటలే ఉన్నాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ మేము వేరే కూరగాయల కోసం చూడాలి. అంటే పీపుల్ కోఆపరేట్ విత్ us. ఓకే, పీపుల్ రియల్లీ అవేర్ అబౌట్ ద హజార్డ్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ దీస్ కార్బైడ్ థింగ్స్, they must courageous to spend more money on the food. Okay. Unless otherwise villages are starved by money. పల్లెటూరు పేదరికం. కోకాపేటలో 100 కోట్లు అంట ఎకరం. ఎవరు ఇచ్చారు వీళ్ళకి అధికారం? 100 కోట్లు ఒక ఎకరం. నాకు ఎకరం ఉందనుకోండి, నేనేం చెయ్యక్కర్లా, ఏ పని చేయక్కర్లా, 100 కోట్లకి అమ్ముకోవచ్చు. సో some political and mafiatic people will make that happen. వాళ్ళకి ఆ లాభం పొందుతారు. మరి మిగిలిన వాళ్ళు చివరికి వాడు ఏం చేస్తాడు? 100 కోట్లు ఉంటే 1,00,000 కోట్లు ఉంటాయి. ఈ పాయిజన్స్ తిని డాక్టర్లు దగ్గరికి వెళ్తాడు. సార్ ఐఎమ్ సో సారీ సార్, యూ డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైమ్ అట్ ఆల్ అంటారు. వాడు అన్నీ లొంగ తీసుకుని అక్కడ పారేసుకుంటాడు డబ్బు. ఎప్పుడు అండి ద ఎసెన్స్ ఆఫ్ మనీ, the essence of economy is to make people do hard work. డబ్బు లేని వ్యక్తికి డబ్బు కావాలా, ఆ డబ్బు అతనికి ఇస్తానంటే మంచిగా పనిచేస్తాడు. అలాగే మంచిగా చదువుకున్న వాళ్ళకి మంచిగా డబ్బులు ఇస్తే అమెరికా బ్రెయిన్ డ్రైన్ ఎందుకు అవుతుంది? అమ్మా నాన్న వదిలేసి ఏ వెధ వెళ్తాడు వేరే దేశాలకి? ఇక్కడ ఆపర్చునిటీస్ ఉండవు. వాడు చైర్లో కూర్చుంటాడు, విచ్ కాస్ట్ యూ బిలాంగ్ అంటాడు. రికమెండేషన్ ఎవరికి తెచ్చావు? మనీ ఎంత తెచ్చావు? మనీ. ఒక జాబ్ ఇవ్వటానికి మనం అడుగుతాం, ఆయన అడుగుతామా? ఇతను కష్టపడతాడా, ఈ పని చేస్తాడా అనే అనుకుంటాం. నీ కులం ఏంటంటావా, నీ మతం ఏంటంటావా, నువ్వు పని చేయటానికి వచ్చి నాకు ఎంత లంచం ఇస్తావని అంటావా? ఇట్స్ హైలీ రిడిక్యులస్ థింగ్. ఎందుకంటే అట్లా అయిపోయాము మనం. డబ్బు డబ్బు డబ్బు. డబ్బులు ఏముండదండి, డబ్బులు ఏముండదు. ఒక నీరు ప్రవహించకపోతే మురిగిపోతుంది, ఒక మనీ ప్రవహించకపోతే డెడ్ అయిపోద్ది ఎకానమీ. ఏ వ్యక్తి కష్టపడుతున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి ఆ మనీ ఎత్తుక్కుంటూ వెళ్ళాలా, మనం అతన్ని సన్మానించుకోవాలా. వాళ్ళ హార్డ్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది? ఒక తోటి ఓడవపోతే ఇది ఎలా ఉంటుంది? సాయంత్రానికి నేను ఓడవగలనా ఈ పొట్టేసుకుని? నేను ఓడవలేనే, అతను ఓడిస్తాడు. సో ఎవ్రీ వర్క్ ఈజ్ డివైన్. ప్రతి పనిలోనూ భగవంతుడు ఉంటాడు. అంతేగాని నేను ఇది తోపు, నేను ఇది అనుకోవటమే. అట్లాగా ఒక ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు, ఇంత మ్యాన్ పవర్ ఉన్నప్పుడు వాళ్ళని మనము వాళ్ళ టాలెంట్ని బట్టి, ఓహో నీకు ఇది ఇంట్రెస్టా, దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉందా, నువ్వు ఇంకా కష్టపడు, నీకు ఇంకా మనీ ఇస్తా. మా వాళ్ళకి అదే. అక్కడ డైలీ వేజ్ 600 అయితే వీళ్ళని అడగండి. ఇప్పుడు ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ₹1 ఎక్కువ ఇస్తే అది ఎక్కడికి వెళ్తుంది? ఈ వ్యవసాయ ఉత్పత్తుల గురించి. అది ఆ రైతులకి ఆ రూపాయి వెళ్ళటం వలన వాళ్ళకి ఆ చేసే పని మీద ప్రేమ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుద్ది. దానివలన మంచి ఉత్పత్తులు సిటీస్కి వస్తాయా రావా? వస్తాయి. సో మామూలుగా అక్కడ రోజు జీతం ఎంత ఇస్తారు?
నేను మన వాళ్ళకి ఎంత ఇస్తున్నా? బ్రష్, టిఫిను, భోజనము, కూల్ డ్రింక్స్, మజ్జిగ, వేరసి ఇవన్నీ 1500 అవుతాయి. అలాగా వాళ్ళని ప్రేమించడం వల్ల వాళ్ళు ఇప్పుడు అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారు, ఒక పల్లెటూరు నుంచి. ఎందుకు? మా మా డాక్టర్ గారు మమ్మల్ని బాగా చూస్తారు. మరి నేను వీళ్ళని చూడాలంటే నా పాకెట్లోకి మనీ రావాలా. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు బాగా రిచ్ ఫెలోస్, ఎకరం 100 కోట్లకి అమ్ముకునేవాళ్ళు, మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్ కొనుక్కునేవాళ్ళు. వాళ్ళ ప్లేట్లలో ఆహారం వెళ్ళేటప్పుడు మాత్రం దే విల్ బార్గెయిన్. ఓహ్ సో మచ్. అక్కడ 20 రూపాయలకి ఇస్తున్నారు కదా డాక్టర్ గారు, మీరు ఎందుకు ఇంత? ఓకే, యూ డిజర్వ్ దట్ ఫుడ్. 20 రూపాయలే నువ్వు తినగలిగింది, ఇది తినలేరు. ఈ తినేవాళ్ళు చాలా మంది నీకంటే తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ తినగలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు అంతా ఏంటి అంటే పెట్టేదానికి ఎక్కువ పెట్టకుండా పెట్టకూడని వాటికి పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వేసుకునే బట్టలకి ఎంత రేటు ఉంటే ఎందుకు, ఏది ఎంత ఉంటే ఎందుకు, హెల్త్ బాగాలేనప్పుడు తినే ఫుడ్ కదా మనకు మంచిగా తినాల్సింది, మంచిగా పెట్టాల్సింది ఒకటి ఉంటుంది. బయట చూసుకున్నట్టయితే చెప్పులు అవన్నీ బయట అమ్ముతారు, ఫుడ్ అనేది మంచిగా గ్లాస్ రూమ్స్లో పెట్టేసి అమ్ముతారు, మాల్స్లో అట్లా. మన దగ్గర చూసుకుంటే ఫుడ్ రోడ్ల మీద అమ్ముతున్నారు, చెప్పులు, బ్యాగులు ఇవి తీసుకెళ్ళి అద్దాల మెడలలో అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మన వాళ్ళు ఫుడ్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళు వేసుకునే వాళ్ళు యూజ్ చేసే థింగ్స్కి వాటికి ఎంత వాల్యూ ఇస్తున్నారో అర్థమవుతుంది. వాటికి పెట్టేదేదో ఈ మంచి ఫుడ్కి. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు, కానీ మీ ఆ కాస్ట్కి తగ్గ పని చేస్తున్నారు. ఒక రైతుకి మంచిగా ఇస్తేనే కదా వాళ్ళ ప్రేమతో ఇంకా చేసి పెట్టేది. ఒక రైతు ప్రేమగా చేసి పెట్టగలిగేది, మనకి మంచి ఫుడ్ కానీ పంపించేది, అన్నీ మంచిగా పండించేది. సో వాళ్ళకి మీరు ఇస్తున్నారు, అది గ్రహించి జనాలు ఇలా చేసే ఆర్గానిక్గా చేసే వాటిని ఎంకరేజ్ చేస్తే మన దేశం కూడా చాలా బాగుంటుంది. ఈ క్యాన్సర్ ఇవన్నీ రోగాలన్నీ లేకుండా ఉంటాయి, కెమికల్ వల్ల వచ్చే రోగాలు లేకుండా ఉంటాయి. అది తెలుసుకుంటే మన ప్రజలు మారుతారు. ఇట్స్ అప్ టు దెమ్ మేడం. మన గురించి కూడా మనం చేసుకోలేకపోతే ఒక మనిషి జన్మ ఇట్స్ అప్ టు దెమ్. ఎంత సంపాదించేది అంతా మనం మంచిగా ఉండాలని, మంచి తిండి తినాలి. మంచి తిండి అంటే ఏదో కెమికల్ ఒక మోస పద్ధతిలో వెళ్ళిపోతారండి ప్రజలు. బయట మనం మంచి మీరు నమ్మరు, ఐ హ్యాడ్ మోర్ దెన్ 1 lakh బుక్స్ విత్ మీ, ఈచ్ అరౌండ్ 2000 pages. Everything is from abroad. Okay. 99% of my books are in English only. Okay. 1% బాగా మంచి బుక్స్ తెలుగులో ఉంటే నేను కొంటా. నా చేత్తో నేను ఒక షర్ట్ కొనుక్కోవాలి, మా వైఫ్ తిట్టి తీసుకొచ్చింది, వేసుకో నవ్వుతారు, నువ్వు డాక్టర్ అని అవార్డు నమ్మడు. ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్, డాక్టర్ యాక్టర్ ఏది నాకు అంటదు. నేను ఏ పని చేస్తున్నానో అదే చేసే పనిలో సంతోషం, అంతేగాని నేను ప్రేమించుకుంటా, నాకు నేను వాల్యూ ఇచ్చుకుంటా. నా వాల్యూని గ్రహించిన వాళ్ళు ఇస్తారు, లేదనుకో కౌన్కి ఇస్తా అంటారు. ఐ డోంట్ కేర్. నువ్వు నమ్ముతున్నావుగా వైఫ్ నీ కష్టపడుతున్నాను. మన ఇంటెలిజెన్స్ మన చేతిలో ఉండదు, అమ్మ నాన్న ఏది ఇస్తే అది. వాట్ వర్క్ వీ హ్యాడ్ డన్ సిన్స్ అవర్ బర్త్ and how many people had been happy with our work, that is the significance of life. మా ఫ్రెండ్స్ అందరూ బెంచ్ కార్లో వస్తారు, తింటరా ఇంకా అనేది I-20 అని అంటారు. ఐ డోంట్ కేర్ బాబా, ఏదైతే ఏంటి, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, మామిడికాయలు తింటాకే తిన్ను అంతే. నీ కార్లో నేను రోల్స్ రాయిస్లోనో బెంజ్లోనో నేను తిరిగినప్పుడు వచ్చే ఆనందం కంటే నువ్వు ఈ మామిడికాయ తినడం వల్ల వచ్చే ఆనందం ఎక్కువ తక్కువ, దానికి దీనికి సంబంధం లేదు భయ అంటే. సో ఎవరి ఇది వాళ్ళది. ఎందుకంటే సోషల్ ఆబ్లిగేషన్స్, మన ఇమేజ్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాటి కంటే మనం ఏంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన చుట్టూరు ఉన్న వాళ్ళు ఆనందంగా ఉన్నారా, హెల్దీగా ఉన్నారా, ఆ కాన్షియస్ ఉంటే ఏమవుతుందంటే వర్క్ వైపు మన మైండ్ వెళ్తుంది. లేకపోతే ఆ క్రీమ్ రాసుకుందామా, ఈ చైన్ వేసుకుందామా, లేకపోతే ఇది రోలెక్స్ పెట్టుకుందామా, అందరూ చేసే పని అది. కానీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేవాళ్ళు ఎవరు? చాలా చాలా సంతోషం అండి, నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది.
ఇంకేమైనా చెప్తారా మా ఛానల్ తరపున ఏం లేదండి. ఆడియన్స్కి? ప్రియమైన ప్రజలారా, దయచేసి మనం తినే ఆహారం మీద శ్రద్ధ పెడదాం. ఆ ఆహారం విషతుల్యం కాకుండా చూసుకుందాం. కాబట్టి పల్లెటూరులను పట్టించుకోండి, రైతులను పట్టించుకోండి. అలాగే మన నాలెడ్జి, మన టెక్నాలజీ అంతా కూడా ప్రకృతిని ప్రేమించే విధంగా, ప్రకృతిని గౌరవించే విధంగా చేద్దాం. మనకి ఈ శత్రువులు కాదు, పురుగులు శత్రువులు కాదు, ఏ ఇన్సెక్ట్స్ శత్రువులు కాదు. అది లార్వా దశలో ఉన్నప్పుడు చీచీ అంటాం. అది రంగులు అద్దుకుని ఎగురుతుంటే సీతాకోక బటర్ఫ్లై చాలా బాగుంది అంటాం. అదే ఇది. కాబట్టి ప్రతి జీవిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ భగవంతుని దర్శించండి. మన ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇట్ ఈస్ అప్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక డాక్టర్ మధు గారు చెప్పారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఆయన ఇది స్టార్ట్ చేశారని చెప్పేసి. సో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అయితే ఇక్కడ ఉన్నారు. ఈయన హైకోర్టు లాయర్. సో ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ జర్నీలో ఆయన ఎలా జాయిన్ అయ్యారు, ఆయన మధు గారు పడ్డ కష్టాలు ఏంటి, నార్మల్గా ఏది స్టార్ట్ చేయాలన్నా చిన్నగా పెద్దగానో కష్టం అయితే ఉంటుంది కదా. సో అలా ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఇప్పుడు చేస్తున్నారా లాయర్గా? నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. ఓకే. మీరు మధు గారికి ఎప్పటి నుంచి ఫ్రెండ్? అన్నయ్య గారికి చాలా రోజుల నుంచి ఫ్రెండ్ అమ్మా. అన్నయ్య గారి ఈ మధ్య కలిసి ఇలాగ అతనే డాక్టర్ అయి ఉండి ఇలా ప్రజలకు అందజేద్దామంటే నా సపోర్ట్గా కాస్త మంచిగా చేద్దాం. ఆయన కాన్సెప్ట్ నాకు నచ్చి నేను ఇక్కడ వచ్చి అన్నయ్య మీరు తీసిరండి, నేను ఉంటానని చెప్పి నేను దగ్గర ఉండి మనకు తెలిసిన వాళ్ళకి ఇలాగంటే ఆయన చాలా ముందుకు వచ్చి ఇలాంటి ఫుడ్ గురించి మేము చూస్తున్నాం, మాకు దొరకట్లేదని చెప్పి చాలామంది చాలా సంతోషించి అన్నయ్యని సపోర్ట్ చేసి అన్నయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు కూడా వచ్చి చాలా హ్యాపీగా మంచిగా తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేస్తారమ్మా. ఆయన రావడం మాకు ఫ్రూట్స్ తీసుకురావట్లేదని అందరూ నాకు ఇక్కడ చాలాసార్లు చెప్తున్నారు. అన్నయ్య గారు వచ్చి అందరికి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఓకే. కస్టమర్స్ వచ్చి ఇక్కడ తీసుకుంటారు కదా, రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారా? బాగా అందరూ అవి అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నయ్య గారు వస్తుంటే అన్నయ్య గారు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఏదైనా మామూలుగా కానీ ఇదివరకు అంటే ఎవరో ఒకరు ఫ్రూట్స్ పెట్టేవాళ్ళు, కానీ అలా కానీ డాక్టర్ మధు గారు తీసుకొచ్చే ఫ్రూట్స్లో కొద్దిగా ఇదిగా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంది, అది బాగున్నాయి, మా పిల్లలు చాలా ఇష్టపడి ఎంజాయ్ చేసి తింటున్నారు, మంచిగా ఉంది, ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి చాలామంది నన్ను నా ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తూ ఉంటే అన్నయ్య నేను ఫోన్ చేయటం బయలుదేరి వస్తున్నానని చెప్పి ఈరోజు మా వదిన గారిని కూడా ఎంబడి పెట్టుకొచ్చారు. ఆమెను కూడా కాస్త మీరు కొద్దిగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.